నమస్కారం. ఈరోజు మనం ఆ, ఇటీవల తెలంగాణలో చేవెళ్ల దగ్గర జరిగిన ఆ ఘోర బస్సు ప్రమాదం గురించి మాట్లాడుకుందాం. విన్నవాళ్లందరినీ చాలా కలచివేసింది గదా ఆ సంఘటన. అవును. ఇప్పుడు మన దగ్గర ఉన్న వార్తా నివేదికలు, కొన్ని ప్రాథమిక విచారణ వివరాలున్నాయి. వాటి ఆధారంగా కొంచెం లోతుగా విశ్లేషిద్దాం. అంటే కేవలం ఏం జరిగిందని పైపైన చూడటం కాదు మన ఉద్దేశ్యం. అసలు ఎందుకు జరిగింది? దానికి దారి తీసిన కారణాలేంటి? 1, 2 కాదు, బహుశా చాలా కారణాలుండి ఉంటాయి. ఖచ్చితంగా. ఆ కారణాలన్నీ ఎలా కలిశాయి, ఆ తర్వాత ఏం జరిగింది, మరి ముఖ్యంగా ఇది మన రోడ్డు భద్రతా వ్యవస్థ గురించి ఏం చెబుతోంది, ఇలాంటి విషయాల్ని కొంచెం వివరంగా చూద్దాం. వార్తల్లో వచ్చిన హెడ్లైన్స్ కాకుండా దాని వెనుకున్న విషయాల్ని పరిశీలిద్దాం. ముందుగా ఆ సంఘటన ఎంత భయంకరంగా జరిగిందో ఒక్కసారి గుర్తు చేసుకుందాం. ఆ లారీ ఎదురుగా రావడం, బస్సును ఢీకొట్టడం అక్కడితో ఆగలేదు. అవును. ఆ తర్వాత లారీలోని కంకర అంతా అదొక భయంకర